మొదటి కొరింథీయులు 2:9 నుంచి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. యు సీ దాట్. చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మరి దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు మరి దేవుడు ఏమి సిద్ధపరిచాడో అవి మనకి కనపడలేదు. ఒకవేళ దేవుడు ఇది కనుక చూపించాడు అనుకోండి, లోకమంతా వచ్చేస్తా దేవుడి దగ్గరికి. అయితే దేవుడు ఇక్కడ ఒక మార్గం పెట్టాడు అనమాట. విశ్వాసము ద్వారా మాత్రమే నీవు ఇవి చూసి రావాలని దేవుడు తలంచాడు. అవి చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. లేకపోతే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ఇదే ఉంటుంది. అయ్య బాబాయ్ దేవుడు ప్రేమిస్తే ఇన్ని వస్తాయా? 10వ వచనము. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటికీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అయితే ఈ పుస్తకం అనేది పరిశుద్ధ గ్రంథం. ఇది చాలా పరిశుద్ధమైంది. మరి పదం ఎలా వచ్చింది అంటారా? ఎందుకంటే వేషధారులకి వేషధారుడిగా మాట్లాడుతుందండి. కృపగలవాడికి ఎలా మాట్లాడుతుందంట? కృపగలగా మాట్లాడుతుందంట. కఠినుడికి కఠినంగా మాట్లాడుతుందంట. సో దిస్ బుక్ ఈజ్ ఎ హోలీ గాడ్స్ బుక్. ఒకడేమనుకుంటాడు, నేను దుర్మార్గుడిని మూర్ఖుని తెలిసి వాడు కనికరం గల్లాగా బిల్డప్ ఇస్తూ ఈ బుక్ చదివాడు అనుకోండి, ఈ బుక్ కూడా వాడికి అలాగే బిల్డప్ ఇస్తుంది. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్. ఓకే, ఎవరికి తగ్గట్టు అలా మాట్లాడే పుస్తకం అంట. అందుకనే ఈ పుస్తకము ఎవరికి బాగా అర్థమవుతుందంటే దేవుని ప్రేమించు వారికి. ఇంకొకటి ఎలా ఉందంటే మిస్టరీ అంట, మర్మము అనండి. దిస్ బుక్ ఈజ్ ఎ మిస్టరీ. అందరూ చెప్పండి, అందరూ పట్టుకోండి బైబిల్, అందరూ చెప్పండి. ఇది ఒక మర్మమైన పుస్తకము. ఇది ప్రేమించే వారి కొరకే, ప్రత్యేకంగా దేవుని ప్రేమించే వారి కొరకే. ఒకవేళ ప్రేమించకుండా చదివితే పక్కన చెప్పండి మోసపోతామనండి. యోహాను సువార్త 5:39 నుంచి 40 వరకు చదువుకుందాం. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆగండి. లేఖనమందు నిత్య జీవితము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఎంతమందికి తెలుసు ఇందులో నిత్య జీవం ఉంటుందని అని చెప్పి, ఇది ఎవరికి? ఇది వేరే వాళ్ళకి. ఇది వాడిని మోసం చేసేసింది. వాడిని ఎలా మోసం చేసింది? నీ బుక్కే కరెక్టో, ఈ బుక్ కాదు. ఎంతమందికి అర్థమైంది? అంటే వేషధారులకి ఇది ఎలా కనపడుతుంది? ఈ బుక్ ఎలా కనపడుతుంది? వేషధారంగానే. ఇది తప్పు అని చదివినోడికి ఇది ఎలా కనపడుతుంది? తప్పే. సో దిస్ బుక్ ఈజ్ ఓన్లీ ఫర్ ద లవర్స్, అదర్వైజ్ ఇట్ విల్ చీట్ యూ. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? నా ఇప్పుడు చదవండి. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో లేఖనంలో నిత్యజీవం ఉందని మీరు అందరూ పరిశోధించుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు, బోధించుకుంటున్నారు, మందిరాలు కట్టుకుంటున్నారు, ఆరాధించుకుంటున్నారు. అవి నా గురించి సాక్ష్యం చెప్తుంది. కరెక్టే, చదువుకోండి, నిత్యజీవం వస్తుందని. చదవండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అదేంటిది? లేఖనాల్లో జీవం ఉందని వాటిని చదువుకుంటుంటే ఏమంటున్నాడు? మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు వచ్చేదని అంటున్నారా, రారంటున్నారా? రానొల్లరు. అంటే దీన్ని చదువుకొని పరిశోధించుకోండి, అయినా మీరు నా వద్దకు రారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఏం చేసింది? ఈ బుక్ మోసం చేసిందా లేదా? చెప్పండి. మరి జీవం ఉందని మీరు చదువుకుంటే ఏమంటున్నారు? మీరు జీవం పొందుకున్నట్లు నా వద్దకు రారు. అంటే ఈ బుక్ ఒక గ్రూప్ వారిని ఏం చేసింది? జీవం ఉందని వచ్చి చదువుకుంటే వాళ్ళకి జీవం వచ్చిందా రాలేదా? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఆగండి, వాళ్ళు చదవట్లేదంట, రీసెర్చ్ చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? చాలా లోతుగా రీసెర్చ్ చేస్తున్నారంట అందులో జీవం ఉందని. మామూలుగా చదవట్లేదు, ఇలాగా పగలు రాత్రి కష్టపడి చదువుతున్నారంట. దే ఆర్ వర్కింగ్ హార్డ్ టు లెర్న్ ద స్క్రిప్చర్స్. ఎంతమందికి అర్థమైంది? ఇది చదవడం వేరు, ధ్యానించడం వేరు. ఇక్కడ ఏం చేస్తున్నారంట? పరిశోధించుచున్నారు. అమెరికాలోని పరిశోధన కేంద్రాలు ఉంటాయి. అంటే వాళ్ళు పరిశోధన గొప్పగా చేస్తారా, తక్కువగా చేస్తారా? గొప్పగా చేస్తారు. అందుకే వాళ్ళు విమానాలు కనిపెడతారు. ఓడల మీద దగ్గర 100 విమానాలు పెట్టవచ్చు. అటువంటి ఓడలు చూసారు ఎవరైనా? ఓడమేం చేయాలి, కొంచెం ఇలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విమానం. వార్షిప్స్ అంటారు. ఎందుకు? అక్కడ ఏం చేస్తాయి? రీసెర్చ్. దే హ్యావ్ ఎ హైటెక్. యు సీ దట్ రీసెర్చ్. ఇక్కడ ఏమంటున్నారు? ఒకవేళ ఇందులో మీకు నిత్య జీవం ఉందని మీరు రీసెర్చ్ చేసిన, పరిశోధించిన, ఏమన్నాడు 40లో? అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అంటే ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? మీరు జీవము కలుగునట్లు నా యొద్దకు రారు.
అంటే ఏంటి పరిస్థితి ఇప్పుడు? ఇంతకీ మనం ఏ బ్యాచ్లో ఉన్నాం ఇప్పుడు? మనం నిత్య జీవం పొందుకునే బ్యాచ్లో ఉన్నావా, పొందుకునే బ్యాచ్లో ఉన్నావా? ఎలాగా? ప్రూఫ్ ఏంటి? పక్కన వాళ్ళు కానీ ప్రూఫ్ ఏంటి? పక్కన వాళ్ళు చెప్పండి. నీవు పరలోకానికి వెళ్తామని గ్యారంటీ ఏంటి? లుక్ అట్ దిస్ బుక్. అయితే ఎలాగా తెలుసుకోవచ్చు? ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే తెలుసుకోవచ్చు అనమాట. దేవుడు ఒక్కొక్క ఆత్మని టెస్ట్ చేస్తాడు. నువ్వు చదువుతున్నావు, కరెక్టే, జీవం ఉందని అని చదువుకుంటున్నావు, పొద్దున్న లేచి పరిశోధిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు. ఓకే, చూద్దాం ఏ గుణము నీకు ఈ పుస్తకము జీవాన్ని ఇస్తుందో. చదవండి ఇప్పుడు 41. నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఏంటంట? దేవుని ప్రేమ మీలో లేదు. దేవుడు ఏం చేస్తాడు? నీ ఇంటికి ఒక సహోదరుని తీసుకొస్తాడు, ఒక బాధపడు వాడిని తీసుకొస్తాడు, కష్టం ఉన్న వాడిని తీసుకొస్తాడు. నువ్వు బైబిల్ పక్కన పెట్టి గాడిలాగా ఉన్నావు, పని చేసుకోలేవా, చేతులు గాడి లేవు, కనపట్టలేదా, బిచ్చ మీద కూడా నైలే దొరికిందా అంటే నీలో దేవుని ప్రేమ ఉందా లేదా? నీలో లేకపోతే ఈ బుక్కు జీవం గల బుక్కు, నేను పరలోకానికి పోతా అంటే వెళ్తావా వెళ్ళవా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? నౌ ఐఎమ్ గివింగ్ యూ ద ఇంగ్రీడియంట్స్. ఇఫ్ యూ కెనాట్ లవ్ సంబడి, బైబిల్ ఈజ్ నాట్ ఫర్ యూ. పక్కన వాళ్ళు చెప్పండి, నీలో ప్రేమ లేకపోతే ఈ బుక్ నీకు పనిచేయదు అని చెప్పండి. దిస్ బుక్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్. దిస్ బుక్ విల్ చీట్ యూ. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ పుస్తకం చదివి దేవుని ప్రేమ నీవు లేకపోతే నీవు మోసపోతావనండి. ఎలాగా? చూస్తాం. 2 కొరింథీయులు 3:6. ఆయన మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులమగటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని. అక్షరం ఏం చేస్తుందంట? చంపును. ఇంకా మోసం అనేది చిన్నమాట. ఇదేం చేస్తుందంట? ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దిస్ విల్ నాట్ చీట్ యూ బట్ దిస్ విల్, వాట్ విల్ దిస్ డూ? ఇదేంటిది? అక్షరం. అక్షరం ఏం చేస్తుందంట? చంపుతుందంట. అందుకనే యేసుప్రభు వారు కూడా అన్నారు, నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఆయన మిమ్ములను సర్వసత్యంలోనికి, పరిశుద్ధాత్మ చెప్తాడు, చదివితే చదువు కానీ బాగా చదివిన చాలు, ముందు ఆత్మఫలము ఫలించు. అన్నిటికంటే ముఖ్యంగా ఏం ఫలించాలా? ఏ ఫలం ఫలించాలా? ప్రేమ అనే ఫలం ఫలించు. ఆ తర్వాత మళ్ళీ చదువుకో. కొంతమంది చెప్తాడు, నువ్వు 40 ఏళ్ళు చెప్పావా, 40 ఏళ్ళు బోధించావా, చాలే, నువ్వు పరలోకం వెళ్ళాలి కనుక కొంచెం ప్రేమ సంపాదించుకొని చదువుకు అంటే నీ 40 సంవత్సరాల పరిచర్య ఏమైనట్టు? వ్యర్థమైనట్టు. ఇప్పుడు నువ్వు ప్రేమ గురించి ప్రార్థించుకొని ఆ తర్వాత నువ్వు ఒకరోజు చదువుకున్నా పరలోకానికి వెళ్తావు. ఎంతమందికి అర్థమైంది? సో యూ నీడ్ ద హోలీ స్పిరిట్. ఈ లెక్కన పరిశుద్ధాత్మని నమ్మని వారి సంఘం పరిస్థితి ఏంటి? మేము ఉత్తి బైబిల్నే నమ్ముతాము, మేము పరిశుద్ధాత్మని నమ్మము అన్న వాళ్ళు ఎక్కడ పోతారు మీరు చెప్పండి దీని ప్రకారం? అంటే యేసుప్రభు వారే చెప్తున్నారు, ఈ బుక్ చదువుకొని ఏసై వస్తే ఆ బుక్ చదువుకున్న యాజకులందరూ ఏం చేశారు? ఆయన్ని సిలువేసి ఏం చేశారు? ఆ బుక్ రాసిన ఆయన్ని చంపేశారు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆయన తన స్వకీలతకు వచ్చాను, వారు ఆయన గుర్తుపట్టారా? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. ఏం చేశారంట? సిలువేసి చంపేశారు. హీస్ ఓన్ కిల్ హిమ్. పొద్దున్నే చదువుకుంటున్నారు అందరూ, యాజకులందరూ ఈ బుక్. మళ్ళీ దానికి ప్రధాన యాజకుడు అన్నాడు, నేను ఒక స్కెచ్ గీసా, ఈయన్ని లేపేద్దామని. ఎవరో ఇందులో బాగా చదువుకొని సీనియారిటీ 60 సంవత్సరాలు మందిరంలో ఉండి ఏమయ్యాడంట? ప్రధాన. అతనికి ఒక ఐడియా వచ్చిందంట, మీకు ఎవ్వరికి బుద్ధి లేదురా, మెదడు లేని వాళ్ళరా, ఈ దేశం కోసం ఒక వ్యక్తి ఏమవ్వాలా? చావాలా. ఎప్పుడైతే లాజరస్ను లేపాడో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య వచ్చి నివసిస్తే ఈ వాక్యము చదివిన యాజకుడు ఏం చేశాడు? యేసయ్యని, వాట్ ఇస్ దిస్? అందుకే అంటాడు, నువ్వు నన్ను తిట్టినా నేను క్షమిస్తానేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వానికి క్షమాపణ, అతనే నేను నడిపిస్తాడు సర్వసత్యంలోనికి. అతనే వద్దంటే నువ్వు బైబిల్ ఎలా చదువుతావు? నీకు బైబిల్ అర్థం అవుతుందా? మర్మం ఇప్పబడుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయి, నేను నిన్ను కూడా దేవుడిగా నమ్ముచున్నాను. అందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నాడు. ద హోలీ స్పిరిట్ హ్యాస్ టు లీడ్ యూ టు ట్రూత్. ఈ పరిశుద్ధాత్ముడు దేని వలన బాగా పనిచేసి నీకు సత్యాన్ని బోధిస్తాడు? ప్రేమ అనండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, ఈ వ్యక్తిని ప్రేమించు, లవ్ హిమ్, లవ్ దట్ పర్సన్ ఆన్ ద స్ట్రీట్. మొదట దేవుణ్ణి ప్రేమించాలి. మొదట ఎవరిని ప్రేమించాలా? దేవుణ్ణి. తర్వాత ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుని ప్రేమించిన తర్వాత ఈ మిక్కిలి బలహీనులలో అతను ఎందుకు పనికిరాడు? అప్పుడో పట్టించుకోడు వాడిని. ఈ మిక్కిలి బలహీనంలో ఒకరికి మీరు చేస్తే ఎవరికి చేసినట్టంట? దేవుడు పరీక్ష పెడతాడు. గాడ్ విల్ టెస్ట్ యూ. ఇఫ్ యూ క్యాన్ డూ టు దిస్ వీక్ ఉమెన్ ఆర్ దిస్ వీక్ మ్యాన్ ఆర్ టు దిస్ బెగ్గర్ హూమ్ నోబడీ ఈస్ బ్లెస్సింగ్ హిమ్, నువ్వు ఎవరికి చేసినట్టంట? నాకు చేసినట్టంట. అది చేసి వచ్చి బైబిల్ చదువు, నీకు లోతైన మర్మాలు కనపడతాయి. సామెతలు 28:1.
ఎవడునో తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మనం ఇది ఎత్తుకో, మనం ఏం చేస్తాం? అపవాది గర్జించే సింహము వలె వస్తున్నాడు. కానీ నీతిమంతులు అంటే ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈ రోజు నీవు దేవుని నీతిని ధైర్యముగా ఉండినట్లు వాడుకొందువు గాక. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చచ్చిపోక, వదలక, నీ పట్టు విడవక, ధైర్యముగా ఉండు. అందరూ చెప్పండి, దేవుడు ఉచితముగా ఇచ్చి నీతి ద్వారా నేను ధైర్యముగా జీవిస్తాను. రైచియస్నెస్ విల్ గివ్ యూ ఎ ఫ్రూట్ ఆఫ్ బోల్డ్నెస్. విల్ గివ్ యూ ఎ ఫ్రూట్ ఆఫ్ బోల్డ్. ఏమో నా భవిష్యత్తు ఎలాగో, నా ఫ్యూచర్ ఎలాగో, నాకు పెళ్ళి అవుతుందా, నాకు పిల్లలు పుడతారా, నాకు ఈ రిపోర్ట్లు నార్మల్ వస్తాయా, ఏంటి భయము భయము భయము. ఈ రోజు నుంచి మీ పిరికితనము ధైర్యముగా మారునుగాక. సో దేవుడు ఉచితముగా ఇచ్చే ఇది ఏంటి? ఇక్కడ సామెతల ప్రకారం ఈ నీతి, ఇది సంపాదించే నీతి, ఇది క్రియా సంబంధమైన నీతి సొలొమోను జ్ఞాన ప్రకారం. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ నీతి మనకి క్రియారూపంగా వచ్చిందా, వరముగా వచ్చిందా, దానముగా వచ్చింది? ఉచితముగా వచ్చిందా, మనకు కష్టపడితే వచ్చిందా? ఉచితముగా వచ్చింది. నువ్వు ఎందుకు తప్పులు చేస్తావు, ఎందుకు దొంగతనాలు చేస్తావు? భయపడి దేవుడు నాకు ఇవ్వడేమో అని భయపడి అబద్ధాలు ఆడతావు. ధైర్యముగా ఉండు, దేవుడు నీకు 100% ఇచ్చునుగాక. ఇంకా నువ్వేం చేయడానికి అవకాశం ఉండదు. సో రైచియస్నెస్ విల్ నాట్ మేక్ యూ డూ ఎ రాంగ్. నువ్వు తప్పు చేయాల్సిన అవకాశము ఉండదు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు? నీకు ఇస్తాడని తెలిసినప్పుడు. యు సీ దట్ నౌ. యాకోబు చదువుదాం. జేమ్స్ రీడ్ 1 I think 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఒకవేళ విని దాని ప్రకారము చేయకపోతే మనం ఏమైపోతామంట? ఒకవేళ ఈ వాక్యం విని చాలు మేము బ్లెస్ అయిపోతాం అనుకుంటే బ్లెస్ అవ్వవు. ఏమైపోతామంట? మోసం అయిపోతామంట. యూ విల్ బి చీటెడ్. యూ విల్ బి చీటెడ్. ఇప్పుడు ఎంతమంది మోసపోకుండా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది చావకుండా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది జీవం పొందుకోవాలనుకుంటున్నారు? చూడండి, ఎప్పుడు కూడా ఒకసారి వినకూడదు. పక్కన చెప్పండి, ఒకసారి విన్నా వినకపోయినా ఒకటే అనండి. అందుకే పరిశుద్ధాత్ముడు పని ఇంకోటి ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మీకు సర్వస్వచ్ఛంగా నడిపించడమే కాదు, నేను చెప్పు వాటిని మీకు ఏం చేస్తాడంట? జ్ఞాపకం చేస్తాడంట. అంటే మళ్ళా బోధిస్తాడు. ఎప్పుడైతే మళ్ళా వింటావో అలాగా మాటి మాటికి వినువాడు చేయువాడిగా మారిపోతాడు. ఫెయిత్ కమత్ బై హియరింగ్ అండ్ హియరింగ్. దిస్ ఇస్ వన్ పవర్ఫుల్ సీక్రెట్. అందుకే ఏదైనా వాగ్దానం పట్టుకొని అనేక సార్లు అడగాల, అనేక సార్లు దాన్ని విడిచిపెట్టకుండా కూడా ప్రార్థించాల. యేసు ప్రభువారు నన్ను బలపరచు అని గెత్సెమనే తోటలో ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? 3 సార్లు చేశారు. ఒకవేళ దేవుడు 3వ జవాబు ఇవ్వకపోతే ఎన్నిసార్లు చేసేవారు? 30 చేసేవారు. ఒకవేళ 30 సార్లు జవాబు ఇవ్వకపోతే ఎన్నిసార్లు చేసేవారు? 300 సార్లు చేసేవారు. ఒకవేళ 300 సార్లు కూడా ఇవ్వకపోతే ఏం చేసేవారు? దేవుడు జవాబిచ్చేవాడు అని తెలిసి కనుక ఇచ్చే వరకు చేస్తూ ఉంటాడు. పౌలు ముళ్ళు తీసేమని ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? కొరింథీయులు 2 కొరింథీయులు 12:7 ఆఖరి అధ్యాయము 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుంచి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. ఎన్నిసార్లు ప్రేర్ చేశాడంట? 3 సార్లు. ఎందుకు 3 సార్లు చేశాడు? 3వసారి జవాబు వచ్చేసింది. ఏమని వచ్చింది? నా కృప నీకు చాలు. అంటే అర్థం ఏంటి? వేరుతో సహా తెలుగుపోవుటయే కృప. ఎలా పోయిందంటారా? అధికంగా హెచ్చింపబడ్డాడు పౌలు. అప్పుడు దేవుడు చెప్పాడు, బిడ్డ 3వసారి నువ్వు హెచ్చింపబడ్డది నీకు ఎందుకు పెట్టానో తెలుసా? ముళ్ళు, నీకు బాగా గర్వం వచ్చేసింది. నీకు ఇచ్చినటువంటి వరాలు, అద్భుతాలు, మర్మాలు నీకు బోధిస్తే నువ్వు ప్రేమ గలవాడివే, నన్ను ప్రేమించావు, నా కోసం చెప్పడానికి సిద్ధపడుతున్నావు, చారిటీ చేస్తున్నావు, బీదలకి ఇస్తున్నావు, విధవరాలకి ఏమని చెప్తున్నావు, నువ్వు సంఘాలకి అన్నీ ఉన్నాయి. కానీ నీకు బాగా మర్మాలు, అద్భుతాలు జరగడం వల్ల అపోస్తుల కంటే గొప్ప అభిషేకం నీకు ఉంది కాబట్టి నీకేం పెరిగిపోయింది? గర్వము. అందుకనే గర్వం పెరిగితే, పేతురికి గర్వం పెరిగితే సైతానుడు వచ్చి ఏం చేశాడు? జల్లించాడు. ఇంగ్లీష్లో షిఫ్టింగ్. 3వసారి ప్రార్థిస్తే గర్వం పెరిగిపోయిందని ఏం చేశాడు పౌలు? 4వసారి తగ్గించుకున్నాడు. తగ్గించుకుంటే దేవుడు దీనులకు ఏమిస్తాడు? కృప ఇస్తాడు. అంటే 3వ ప్రార్థన తర్వాత పౌల్లో ముళ్ళు ఉందా లేదా? యేసు ప్రభువారు మొదట బలహీనంగా ఉన్నారు. 3వ ప్రార్థన తర్వాత దూత వచ్చి ఆయన్ని ఏం చేసింది? బలపరిచింది. ఎంతమందికి అర్థమవుతుంది? యు గెటింగ్ మీ నౌ? ఏలియా వర్షం రాకూడదని ప్రార్థించాడు. ఆగిపోయిందా లేదా? ఆగిపోయింది. వర్షం రావాలని ఎన్నిసార్లు ప్రార్థించాడు? కొండ మీద 7 మార్లు. ఎంతమంది గుర్తుంది ఇది? అంటే 7 మార్లే చేశాడా, లేకపోతే ఇంకా 3 సార్లు చేసేవాడా? అందరూ చెప్పండి, జవాబిచ్చే వరకు. అందుకే నువ్వు ప్రార్థించే ముందు ఆయన జవాబిచ్చేసాడని నమ్మితేనే ప్రార్థన మొదలు పెట్టాలా. ఎంతమందికి అర్థమైంది? ఇట్ ఈస్ పక్కన చెప్పండి. 3 కాదు 7 కాదు, జవాబు వచ్చే వరకు, ఇచ్చేసిన జవాబు పొందుకునే వరకు అని చెప్పండి. నువ్వు రిటైర్ అయ్యావు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ వచ్చేసాయి, 40 ఏళ్ళు కష్టపడ్డావు,
రిటైర్మెంట్ పిఎఫ్ అన్నీ కలిపి వచ్చేసాయి నీకు రిటైర్ అయిపోయిన తర్వాత. నెల 25,000 పెన్షన్ అవుతుంది, 50 లక్షలు వచ్చేసాయి, బ్యాంకులో ఉన్నాయి. మొదటిసారి వెళ్ళావు, రేపు వస్తుంది అన్నాడు. ఎల్లుండి ఇస్తామండి, కొంచెం బిజీగా ఉన్నాం అన్నాడు. మానేస్తావా? 2 సార్లు వెళ్ళి. సరే 4 సార్లు వెళ్ళావు, మానేస్తావా? ఎన్నిసార్లు వెళ్తావు? ఒకవేళ 10 సార్లు సెలవులు వచ్చాయనుకో, 20 సార్లు వెళ్ళినా మూసుకున్నావు అనుకో, మానేస్తావా? అందులో గ్యారంటీ లేదేమో కానీ యేసయ్య నీకు 100% గ్యారంటీ ఇస్తాడు. సో దేవుని ప్రేమించే వారు ఇచ్చాడని నమ్ముతారు కనుక ఇచ్చే వరకు విడిచిపెట్టరు. ఎంతమందికి అర్థమవుతుంది? యు సీ దట్ నౌ. సో ప్రేయర్ ఈజ్ నాట్ హౌ మెనీ టైమ్స్ యు డూ. సరే, ఇవన్నీ పనిచేయడానికి గల మూల కారణము పదము ఏంటది? దేవుని యొక్క ప్రేమ. ఇఫ్ యు లవ్ గాడ్, నువ్వు దేవుని ప్రేమిస్తే అనేకుల్ని ప్రేమిస్తావు. అలా కేవలము భర్తను పిల్లలను కాదు, నీ బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని కాదు. యు విల్ లవ్ ద పీపుల్ దేర్. ఈ రోజు నుంచి వరం మీ అందరికీ లోతుగా కలుగునుగాక. దట్ ఇస్ ద కీ. లేకపోతే ఈ పుస్తకం ఒకటి పనిచేయదు. దీంతో ప్రేమతో నువ్వు ఉన్నట్లయితే ఆత్మ నేను పరలోకానికి తీసుకెళ్తుంది. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ 100% పరలోకానికి వెళ్ళును గాక. అంటే మీ అందరికీ ప్రేమలో వస్తుంది. నీతి. దేవుడు ఉచితముగా నీతి ఇచ్చాడా? కష్టపడితే మనకి నీతి ఇచ్చాడా? కృప ద్వారా పొందుకున్నామా, లేకపోతే మనం ఏదన్నా పని చేసుకొని పొందుకున్నామా? కృప ద్వారా పొందుకున్నాం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫ్రీగా ఇచ్చినందుకు మనకి కొంచెం విలువ ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు అందుకే ఫస్ట్ ఆయనకి ఫ్రీగా ఇద్దామనే ఉంటుంది. మోషేకి ఫస్ట్ ఆయనే రాసిచ్చాడు మొదటి 10 ఆజ్ఞలు. మోషే పట్టుకొని కిందకి దిగాడు. కిందకి దిగితే వాళ్ళంతా అతనికి ఇష్టం లేని పని చేశారు. ఇష్టం లేని పని చేస్తే తిట్టొచ్చు కదా, 2 మాటలు పలకొచ్చు కదా. పోనీ ఎవరినో ఈ 2 పలకలు పక్కన పెట్టి వెళ్ళి కొట్టొచ్చు కదా వేణు ఒకడిని. ఏం చేశాడు? 2 పలకలనే. సరే, ఈ పలకల మీద రాసి 2 పలకలు పక్కన పెట్టి పక్కన అహరోను పట్టుకో, చెప్తాను నేను సంగతి అని చెప్పి పట్టుకొని కొరడ పెట్టి కొట్టిన అర్థం ఉంది. పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చేస్తావు? 2 పలకొట్టేస్తావా? దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. పక్కన చెప్పి నిన్ను కూడా గుర్తుపెట్టుకుని ఉంటాడు అనండి. అందుకనే ఫలము అనండి, ఆశా నిగ్రహము అనండి. ఇదొక ఫలం ఫలించాలా. బేర్ ద ఫ్రూట్ ఆఫ్ లవ్, బేర్ ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అనిపించేస్తుంది నీకు మీ చెల్లిని తిట్టుకుంటాలని, కోపం వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆశా నిగ్రహం అనండి. యూ నీడ్ టు హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్. యు సీ దట్. అప్పుడు దేవుడే అంటాడు, ఓహో నీకు ఫ్రీగా ఇస్తే ఎలాగవుతుంది అని చెప్పి తర్వాత ఏం చేశాడు? నువ్వే చెక్కు అన్నాడు. నువ్వే ఆ రాయిలోంచి పలకలు చెక్కుకొని నువ్వే రాసుకో అని మోషేకి స్పెషల్ పని చెప్పాడు. అప్పుడు మోషే పగలగొడతాడా? ఈసారి పగలగొట్టడు. కానీ దేవుడు సంఘానికి కూడా ఫస్ట్ ఫ్రీగా ఇస్తే ఇంత ఫ్రీయా అని పట్టించుకోలేదు. అందుకే మీరు బాగా కష్టపడ్డాక ఇస్తాడు. కానీ ఈరోజు ఫ్రీగా వచ్చినయే మీరు జాగ్రత్తగా వాడుకోను గాక. గాడ్ గివ్స్ యూ ఫ్రీ, నో ఇట్, డోంట్ వేస్ట్ ఇట్ ఇఫ్ యు నో ద వాల్యూ. ఇప్పుడు ఆయన కృప ఉచితమే, ఆయన నీతి ఉచితమే. కానీ అది ఆయన యొక్క శరీరం అంతా ఖర్చు అయింది. ఆయన కుమారుని పరిశుద్ధ ప్రాణం అంతా ఖర్చు అయింది. వెరీ ప్రెషియస్, డైడ్ ఆన్ ద క్రాస్. నజరేయుడైన యేసయ్య, ఈ రోజు నీ ఉచితముగా ఇచ్చే విశ్వాసము ద్వారా మేము ఇంతకాలము వాడుకోవట్లేదు, మేము చేసుకున్న మంచి పనుల ద్వారా వస్తాయి, చెడ్డ పనుల ద్వారా పోతాయని అనుమానంతో మేము ప్రార్థించలేదు, అడగలేదు. కానీ ఈరోజు ఉచితముగా నీవు ఇచ్చిన కృప ద్వారా మేము నమ్ముచున్నాము గనక ఈ వాగ్దానాలు నెరవేరినట్లు ప్రార్థిస్తున్నాను. మనం ముఖ్యంగా అయ్యా ఘనముగా వారి వివాహము జరుగునట్లు, అద్భుత రీతిగా జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే సొంత గృహాలు లేవని వారు ఉన్నారో నజరేయుడైన యేసయ్య, అది వారికి నీ కృప ద్వారా ఇచ్చినట్లు నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము. నార్మల్ రిపోర్ట్స్ను దయచేయండి, కొత్త అవయవాలు దయచేయండి. ఇదిగో కుటుంబంలో శాంతిని దయచేయండి, నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి, గొప్ప అద్భుతాలు దయచేయండి. నజరేయుడైన యేసు నామమున ఎవరెవరైతే వాగ్దానం అడుగుతున్నారో వాళ్ళ నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు ఆ వాగ్దానము నెరవేర్చి సాక్ష్యముతో వెళ్ళినట్లు నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ అనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.